వెల్కమ్ బ్యాక్. పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ 3 కంటైనర్ల మిర్చిని చైనా వెనక్కి పంపింది. గుంటూరుకు చెందిన 3 ఎక్స్పోర్ట్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టింది. మిర్చిలో మిథడోమా పాస్ అధికంగా ఉన్నట్లు తేల్చింది. మిర్చి సరిగ్గా ఆరబెట్టకుండా పంపించడంతో అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా కామెంట్ చేస్తున్నారు, అలాగే ఫోన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్న మార్కెట్ ఏంటి, మరి చైనా నుంచి 3 కంటైనర్ రిజెక్ట్ అయినాయి అని చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అలాగే మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మార్కెట్లు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్టాకులు ఎంత ఉన్నాయి, ఎక్స్పోర్ట్ల ఆధార పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా రైతులు చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి సో ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో స్టాకులు చూసుకుంటే మనకి గుంటూరు వ్యాప్తంగా పత్తిపాటి సరౌండింగ్ చూసుకున్నట్లయితే 40 లక్షల పైచీలకు ఉన్నాయి. అలాగే ఖమ్మం, అలాగే మైదిరా, ఈ యొక్క వైరా, తల్లాడి సరౌండింగ్ చూసుకున్నట్లయితే మనకి 20 లక్షల పైచీలకు మిర్చి టిక్కీలు ఉన్నాయి. అలాగే వరంగల్ వ్యాప్తంగా 15 లక్షల టిక్కీలు ఉండడం జరిగింది. అలాగే కర్ణాటక వ్యాప్తంగా 30 లక్షలు చూసుకున్నట్లయితే కర్ణాటక, హుబ్లీ ఇవన్నీ మార్కెట్లు కలుపుకొని మనకి 15 నుంచి 18 అంటున్నారు. సో ఆ సరౌండింగ్స్ మొత్తం కర్ణాటక వ్యాప్తంగా మనకి 25 నుంచి 30 లక్షల వరకు అయితే స్టాక్ ఉండే అవకాశం అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా మనకు వచ్చేసి 10 లక్షల నుంచి 1,20 లక్షల వరకు అయితే మిర్చి టిక్కీలు ఏసీల్లో నిల్వ ఉండడం జరుగుతుంది. ఎట్ ద టైం చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేసి మనకి 14వ తారీఖు జూన్ 2026. ఇప్పటికీ ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి మరి ఆర్డర్లు ఏ విధంగా ఉన్నాయి, మరి రేట్లు పెరుగుతాయా లేదా అని సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రైతులు అడుగుతున్నారు. దానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా మనకు వచ్చేసి చైనా నుంచి రిజెక్ట్ అయినటువంటి 3 కంటైనర్లు చూసుకుంటే ఎక్కువగా మనకు వచ్చేసి బూజుకాయలు, అంటే మనకు చూసుకున్నట్టయితే పచ్చి కాయలు అంతా చైనా ఎక్స్పోర్ట్ ఉంది, మొత్తం పోతుందని మనకి మార్చి, ఏప్రిల్ నెలలో బాగా విపరీతంగా కొన్నాయి. ఎక్స్పోర్టర్లు మూడు ఎక్స్పోర్ట్ పార్టీలు అన్నీ కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది చైనా నుంచి. సో వీళ్ళు ప్రధానంగా నిమ్ములు కాయలు ఎక్కువగా కొనడం, మార్కెట్ ఉంది కదా వెళ్తాయని. సో చూసుకున్నట్టయితే చైనా కంటైనర్లు అన్నీ రివ్యూ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కాయలన్నీ కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది. సంబంధించి చూసుకున్నట్లయితే మరి నేను చాలా మంది వ్యాపారస్తులు అలాగే ఉన్నటువంటి అందరితో మాట్లాడడం జరిగింది. అన్ని న్యూస్ మీడియా ఛానళ్ళు అన్నింటిలో కూడా రావడం జరుగుతుంది. అన్నీ కూడా మన గ్రూపుల్లో అన్నింటిలో షేర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళందరూ చెప్తున్నటువంటి సమాచారం ఏంటిదంటే, సో మరి ఈ యొక్క ఎఫెక్ట్ మార్కెట్ మీద పడుతుందండి. గత 2-3 సంవత్సరాల నుండి ఇదే జరుగుతుందండి. చైనా కంటైనర్ వెనక్కి రావడం ఈ విధంగానే జరుగుతుంది. ఎందుకంటే ఈ కొనేటువంటి వ్యాపారస్తులంతా కూడా ఎక్స్పోర్ట్ ఉంది కదా, మనం ఎట్లయినా కొంది. ఎందుకంటే నిమ్ములు ఎట్లా మనకి ఉన్నటువంటి డిమాండ్కి 5,000 తక్కువగా వస్తాయి. ఈ విధంగా కొంచెం మార్కెట్ ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే ఉంటుంది. మరి ఒక కంటైనర్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక కంటైనర్ ఎక్స్పోర్ట్ చేయాలంటే దాదాపుగా 15 నుంచి 20 లక్షల వరకు అయితే కావాలి. 20 ఫీట్ కంటైనర్ అయితే, 40 ఫీట్ కంటైనర్ అయితే 40 లక్షల పైచీలకు కావాలి. ఈ విధంగా 1 కోటి 2 కోట్ల వరకు అయితే స్టాక్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ చెప్పడం జరిగింది. వీటిలో మనకి ప్రపంచ మీడియా ఛానల్ అన్నీ వచ్చాయి. మరి ప్రధానంగా చైనా ఎక్స్పోర్ట్ వెళ్తుందంటే ప్రధానంగా వెళ్తుందండి. చైనా ఎక్స్పోర్ట్ ఎప్పుడు నడిచే అవకాశం ఉంటుంది, ఎప్పుడు కూడా క్లోజింగ్ ఉండదు, వెళ్తూనే ఉంది కాయ. అయితే మరి మార్కెట్ తగ్గుతుందా ఏందని అటు చూసుకుంటే మిర్చి ధరలు అయితే మార్కెట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం కనపడడం లేదు. ఎందుకంటే ప్రధానంగా కాయలు తక్కువగా ఉన్నాయి కాబట్టి గత సంవత్సరం చూసుకుంటే 14,000 స్టడీగా ఉంది. సంవత్సరం కాయలు తక్కువగా ఉండడం, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిస్థితి కూడా పంట పరిస్థితి అంత అధ్వానంగా ఉంది కాబట్టి అక్కడ కూడా మనం వెళ్దాం, వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. లేదు కాబట్టి ఆ కాయలు లేవు కాబట్టి మార్కెట్ నిలబడే అవకాశం అయితే ఉంది. మరి ఏంటి, మరి మార్కెట్ తగ్గుతుందా అని చూసుకుంటే మార్కెట్ 3 కారణాలకి దిగే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే సాగర్, మనకి తుంగభద్ర, ఆల్మట్టి, జూరాల, సాగర్కి వాటర్ వస్తే మాత్రం మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందండి. నిండే అవకాశం ఇప్పటికైతే లేదు. ఎందుకంటే ఎల్నివో కొనసాగడం వల్ల అంటే వాటర్ ప్రధాన డ్యాములకి, ప్రాజెక్టులకు వాటర్ వచ్చే అవకాశం లేదు. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే వ్యాపారస్తులందరూ కూడా ఆచితోచి వ్యవహరించడం జరుగుతుంది. బాగా ఎక్కువ రేట్లు అంటే కొనుగోలు చేయకుండా ఇప్పుడున్నటువంటి, ఎందుకంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పంట చూసి తర్వాత మన మార్కెట్ లేపే అవకాశం ఉంటుందని ఆలోచించడం జరుగుతుంది. ఏదైనా కానీ మనకి ఆగస్టు వరకు ప్రైజెస్ మీద కొంచెం సమ్ డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. మూడోది వచ్చేసి అందరూ అంటే ఈ సంవత్సరం అందరూ ఎక్కువ వేస్తారు. ప్రజెంట్ చూసుకుంటే సీడ్ సేల్స్ కూడా అంత ఎక్కువగా లేదు. అక్కడ అంతా కూడా హడావుడి లేదు. రైతులు అక్కడక్కడ కొంత పంటలు తీసుకుంటున్నారు, అంటే కౌలుకు తీసుకుంటున్నారు. ఈ విధంగా సమ్ ప్లేసెస్లో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. రైతులు పంట వేయినప్పుడు, సాగు ఎక్కువగా పడనప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఈ 3 ఫ్యాక్టర్ల మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఇంక్రీజ్ ఛాన్సెస్ కనబడడం జరుగుతుంది.
స్టాకులు కూడా తక్కువ ఉండడం జరిగింది. అలాగే పంటల పరిస్థితులు కూడా కొంచెం ఇతర రాష్ట్రాల్లో బొబ్బరి వైరస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా ఉంది కాబట్టి సో ఫర్దర్గా మార్కెట్ నుంచి అలాగే సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం. మార్కెట్లు అన్నీ కూడా ఓపెన్ అయ్యడం జరిగింది. తేజ 22,000, 341 24,000 వరకు, అలాగే 5531 2043 అన్నీ కూడా మంచి రేట్లు కొనసాగడం జరుగుతుంది. మనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా లైవ్ అందించడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా మసాలా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి తోటి రైస్ సోదరులకు షేర్ చేయండి. ఉంటారండి. బై.